హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ ఫేస్ వాష్ ప్రిపేర్ చేశానండి. ముల్తానీ మట్టితో ఇంట్లోనే మనం ఈజీగా ఫేస్ వాష్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ వాష్ వల్ల మెయిన్గా స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని రిమూవ్ చేసి స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ని అండ్ పింపుల్స్ని, ఫైన్ లైన్స్ని, స్కిన్ మీద ఉన్న ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేయడానికి మనకి ఈ ఫేస్ వాష్ చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఫేస్ వాష్ ప్రిపేర్ చేసుకోవటానికి బేసన్ తీసుకున్నాను. శనగపిండి చాలా బాగా యూజ్ అవుతుందండి శనగపిండి ఫేస్ వాష్కి. ఎందుకంటే స్కిన్ మీద ఉన్న ఎలాంటి డెడ్ సెల్స్నైనా డస్ట్నైనా కానీ క్లియర్ చేసేసి స్కిన్ని ఎప్పుడు కూడా క్లియర్గా ఫెయిర్నెస్గా ఉంచడానికి మనకి బేసన్ యూజ్ అవుతుంది. తర్వాత ముల్తానీ మట్టి తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్, బేసన్ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ ప్లేస్లో మనము అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్ 2 యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఎనీ ఫేస్ వాష్ ఏదైనా కానీ ఫేస్ వాష్ కానీ బాడీ వాష్ కానీ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ యాడ్ చేయకండి. కొంచెం యాడ్ చేసుకొని రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ వాటర్ లాగా వచ్చే విధంగా, మరీ ఎక్కువ వాటర్ కాకుండా, లేదు మరి ఫేస్ ప్యాక్ లాగా కాకుండా మీడియంగా ఉండే విధంగా ఫేస్ వాష్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫేస్ వాష్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. ముందుగా మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఫేస్ వాష్ బాటిల్స్ కానీ స్ప్రే బాటిల్స్ కానీ ఉంటాయి కదా, అవి తీసుకోండి. వాటిలోనికి యాడ్ చేసుకోండి. ఏ విధంగా యాడ్ చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. డైలీ యూజ్ చేసుకోండి, లేదు వీక్లీ వన్స్ అయినా కానీ యూజ్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అండి, లేదా బయట అయినా మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. డైలీ యూజ్ చేసే వాళ్ళు అయితే కనుక బయట స్టోర్ చేసుకోండి. వీక్లీ వన్స్ యూజ్ చేసే వాళ్ళు అయితే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇలాంటి ఫేస్ వాష్ చేసుకునేవి మనకి బాటిల్స్ ఉన్నా కానీ దానిలోనైనా యాడ్ చేసుకోండి, లేకపోతే మనకి స్ప్రే చేసుకునే బాటిల్స్ ఉంటాయి, దానిలోనైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు అండ్ వీక్లీ వన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ యూజ్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. డైలీ యూజ్ చేసుకోవాలంటే కనుక మనం బయట పెట్టుకొని డైలీ యూజ్ చేసుకోండి. ఒక 2 వీక్స్ సరిపోయేంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ తర్వాత అదే క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారిగా యూజ్ చేసుకోబోయే ముందు మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక, ఏదైనా దురదగా ఉన్నా మంటగా ఉన్నా కానీ అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు స్టాప్ చేయండి, యూజ్ చేయొద్దు. అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ మీద ఉన్న ట్యాన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది, ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ ఎప్పుడు కూడా వైట్నింగ్గా చేయడానికి, గ్లోయింగ్గా చేయడానికి మనకి ఈ ఫేస్ వాష్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం యూజ్ చేసుకోండి, లేదా నైట్ టైం యూజ్ చేసుకోండి. తర్వాత దీని మీద ఉన్న మనకి మనం ఫేస్ మీద ఉండే ఓపెన్ పోర్షన్ కానీ అండ్ పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని కానీ మనకి త్వరగా రిమూవ్ చేస్తుంది ఒక 1 మంత్లోనే. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి, ఫేస్కి, నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్ ఎంత వైట్గా కనిపిస్తుందో. స్కిన్ మీద ఉండే ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుందండి అండ్ ఆయిల్నెస్ని కూడా తగ్గిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.